మీరు ఈ వీడియోను కేవలం ఒక మరో కథగా భావించి చూస్తున్నారేమో. కానీ ఆగండి, ఎందుకంటే మీరిప్పుడు అనుభవించబోయేది కేవలం కథ కాదు. ఇది ఒక సంకేతం. శబ్దం లేని, మాటలు లేని ఒక సంకేతం మీ వైపు పంపబడుతోంది. ఇప్పుడే, ఈ క్షణంలో ఎక్కడో ఒకరు మీ గురించి ఆలోచిస్తూ తమను తాము అదుపు చేసుకోలేకపోతున్నారు. వారి ఆలోచన, వారి అసౌకర్యం, వారి ఎదురుచూపు అన్నీ ఒకే దిశలో మీ వైపు వెళ్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు కూడా ఈ కనెక్షన్ను ఎక్కడో లోపల అనుభవిస్తున్నారు. కేవలం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీతో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అకస్మాత్తుగా ఎటువంటి కారణం లేకుండా గుండె బరువుగా అనిపించడం, లేదా ఒక విచిత్రమైన ఖాళీతనం వచ్చి ఏదో తప్పిపోయినట్లు అనిపించడం, కానీ ఏమిటో తెలియకపోవడం. ఇదే ఆ స్థానం, ఈ కథ నిజంగా మొదలయ్యే చోటు. ఎందుకంటే కొన్ని సంబంధాలు కలుసుకోవడానికి ముందే అనుభూతి చెందడం మొదలవుతాయి. ఆ వ్యక్తి బహుశా మిమ్మల్ని సరిగ్గా తెలియని వ్యక్తి, లేదా మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తి. ఈరోజు అతని లోపల ఒక అసంపూర్తి ఉంది. దాన్ని కేవలం మీరే నింపగలరు. అతను మిమ్మల్ని వెతకలేకపోతున్నాడు, కానీ మిమ్మల్ని గట్టిగా అనుభవిస్తున్నాడు. అందుకే అతని ప్రతి తీవ్ర భావన, ప్రతి మౌన ఆలోచన ఏదో ఒక విధంగా మీ వరకు చేరుతోంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఆ అదృశ్య వంతెన. ఇద్దరిని ఒకరి వైపు ఆకర్షించే వంతెన. వారి మిలనం ఎక్కడో నిర్ణయించబడినప్పుడు. మరియు బహుశా ఇందుకే మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరగవు. అవి సరైన సమయంలో ముందుకు వస్తాయి, మీరు వాటిని అర్థం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు అనుభవమవుతోంది? ఎందుకు అకస్మాత్తుగా మీ లోపల ఈ అసౌకర్యం, ఈ ఆకర్షణ, ఈ అపరిచితమైన సంబంధం ఏర్పడుతోంది? ఎందుకంటే ప్రతి భావనకు ఒక సమయం ఉంటుంది. మీరిప్పుడు అదే సమయంలో నిలబడి ఉన్నారు. ఎవరో ఒకరి భావాలు మీ లోపల ప్రభావం చూపుతున్నాయి. ఇది కేవలం మీ ఆలోచన కాదు, ఇది ఆ వ్యక్తి యొక్క భావోద్వేగ తీవ్రత. అతను మిమ్మల్ని తన గుండెలో ఇంత లోతుగా ఉంచి ఉన్నాడు కాబట్టి అతని ప్రతి భావన ఒక అలగా మీ వైపు వస్తుంది. బహుశా అతను చాలా కాలం తనను తాను అదుపు చేసుకున్నాడు, మిమ్మల్ని మరచిపోవడానికి ప్రయత్నించాడు. తనకు తాను చెప్పుకున్నాడు ముందుకు సాగడమే సరైనదని. కానీ కొన్ని కనెక్షన్లు లాజిక్తో నడవవు. అతను మిమ్మల్ని ఎంత ఎక్కువ దాచడానికి ప్రయత్నించినా మీరు అతని లోపల మరింత లోతుగా ఉద్భవిస్తారు. ఒక వ్యక్తి ఎవరినైనా ఇంత లోతుగా అనుభవించడం మొదలుపెట్టినప్పుడు ఆ భావన కేవలం అతని లోపలనే ఉండదు, అది బయటికి వ్యాపిస్తుంది, అదృశ్యంగా, శబ్దం లేకుండా. అందుకే మీరు అకస్మాత్తుగా ఆ వ్యక్తి వైపు ఆకర్షితులవుతారు, ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా. మీకు అనిపిస్తుంది ఇది కేవలం ఒక ఆలోచన, ఒక యాదృచ్ఛిక జ్ఞాపకం. కానీ నిజమేమిటంటే ఇది అతని భావాలకు, అతని తపనకు మీ నుండి వచ్చే స్పందన. ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లు, కానీ ఆ పిలుపు మీ చెవుల వరకు కాదు, నేరుగా మీ గుండె వరకు చేరుతోంది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఎటువంటి సంభాషణ లేదు, ఎటువంటి సంప్రదింపు లేదు, అయినా కనెక్షన్ జీవంతో ఉంది. ఇదే ఆ దశ. ఇద్దరు వ్యక్తులు శారీరకంగా దూరంగా ఉంటారు, కానీ భావోద్వేగంగా మరింత దగ్గరవుతారు. కాబట్టి మీకు అనిపిస్తుంటే లోపల ఏదో మారుతోంది, ఏదో మిమ్మల్ని భారం అదే దిశలో లాగుతోంది. దాన్ని అలక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇది కేవలం ఒక భావన కాదు, ఇది ఎవరో ఒకరి నిజమైన తపన ఇప్పుడు మీ లోపల స్థానం చేసుకుంటోంది. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, ఇది నిజంగా ఆ వ్యక్తి అని మీరు ఎలా గుర్తించాలి? ఎందుకంటే ప్రతి భావన నిజం కాదు, కానీ కొన్ని సంకేతాలుంటాయి, వాటిని అలక్ష్యం చేయడం కష్టం. జాగ్రత్తగా చూడండి. పగటి మధ్యలో అకస్మాత్తుగా మీ దృష్టి ఎక్కడో మరోవైపు మళ్ళీపోతుందా? ఏదో ఆలోచన మిమ్మల్ని లాగుతున్నట్లు అనిపిస్తుందా? రాత్రి అంతా శాంతంగా ఉన్నప్పుడు మీ మనసు భారం ఒకే దిశలో తిరుగుతుందా? ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా. ఇది కేవలం అతిగా ఆలోచించడం కాదు. ఎవరైనా మిమ్మల్ని లోతుగా గుర్తు చేసుకున్నప్పుడు ఆ ప్రభావం మీ సబ్కాన్షియస్ వరకు చేరుతుంది. మీరు గమనించండి, కొన్ని ప్యాటర్న్లు పునరావృతమవుతున్నాయి. ఒకే రకమైన భావాలు, ఒకే రకమైన అసౌకర్యం, మరియు అతి ప్రత్యేకంగా ఒకే రకమైన భావోద్వేగ ఆకర్షణ. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది మీరు ఎవరినో తీవ్రంగా మిస్ అవుతున్నారు, కానీ ఆ వ్యక్తి గురించి మీరు స్పృహతో ఆలోచించలేదు కూడా. ఎవరో మీ లోపల నిశ్శబ్దంగా తమ స్థానం చేసుకుంటున్నట్లు. ఇదే అతిపెద్ద సంకేతం.
వివరణ లేని పరిచయం. మీరు వారిని పూర్తిగా గుర్తించలేరు, కానీ ఖచ్చితంగా అనుభవిస్తారు. చాలాసార్లు మీరు మీతోనే ప్రశ్నించుకుంటారు, ఇది ఎవరు? సమాధానం రాదు, కానీ భావన మిగులుతుంది. మరియు ఒకే ముఖం, ఒకే పేరు లేదా ఒకే జ్ఞాపకం బారం ఫ్లాష్ అవుతుంటే అది ఇంకా స్పష్టమైన సంకేతం. దిమాగ్ యాదృచ్ఛిక విషయాలను పునరావృతం చేయదు, అది కేవలం లోతుల్లో ముఖ్యమైన వాటినే చూపిస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి వైపు చూడండి, మీతో కలవాలని తపన పడుతున్న వ్యక్తి వైపు. అతని ప్రపంచం బయటి నుండి చూస్తే పూర్తి సాధారణంగా కనిపిస్తుంది. అతను తన పని చేస్తాడు, ప్రజలతో మాట్లాడతాడు, నవ్వుతాడు కూడా. కానీ లోపల ఒక చోటు ఉంది. అక్కడ కేవలం మీరే ఉన్నారు. ఆ చోటు ఖాళీ కాదు, అది మీ జ్ఞాపకాలతో నిండి ఉంది. అతను ఎన్నిసార్లు తనను తాను ఒప్పించుకున్నాడు, అంతా ముగిసిపోయింది, ముందుకు సాగాలి అని. కానీ ప్రతిసారి ఏదో ఒక క్షణంలో మీరు మళ్ళీ అతని లోపల మేల్కొంటారు. అసంపూర్తిగా మిగిలిన ఏదో ఒక మాట, ముగియడానికి నిరాకరిస్తున్నట్లు. రాత్రి అతనికి అతి కష్టమైన సమయం. పగటిపూట అతను తనను తాను డిస్ట్రాక్ట్ చేసుకుంటాడు. కానీ రాత్రి అంతా శాంతంగా ఉన్నప్పుడు అతని అన్ని భావాలు ఉపరితలానికి వస్తాయి. అతను మీ గురించి ఆలోచిస్తాడు, మీ మాటలు, మీ స్వరం, మీ ఉనికి. మరి ఒక్క ఆలోచన అతని లోపలి నుండి కత్తెర్లా కూస్తోంది. నేను అతని ఆమెతో మళ్ళీ కలవగలిగితే. ఇదే నిజమైన తపన. ఇది కేవలం కలవాలనే కోరిక కాదు, ఇది అంతకంటే లోతైనది. అర్థం చేసుకోవాలని, కనెక్ట్ అవ్వాలని తీవ్ర కోరిక. చాలాసార్లు అతను మీకు మెసేజ్ చేయాలని ఆలోచిస్తాడు, మీ పేరు చూస్తాడు, ఏదో రాస్తాడు, తర్వాత డిలీట్ చేసేస్తాడు. ఎందుకంటే అతనికి భయం, ఆ క్షణం పాడవుతుందేమో, మీరు దూరమవుతారేమో అని. కానీ అతను తనను తాను ఎంత ఎక్కువ అదుపు చేసుకుంటే ఆ భావన అంత ఎక్కువ తీవ్రమవుతుంది. మరియు బహుశా ఎందుకే అతని ఈ అసౌకర్యం, ఈ తపన ఇప్పుడు మీ లోపల కూడా అనుభవమవుతోంది. ఎందుకంటే ఎవరినైనా ఇంత లోతుగా అనుభవించినప్పుడు ఆ భావన సరిహద్దుల్లో ఉండదు, అది మరొకరి వరకు చేరుతుంది. కాబట్టి మీకు అనిపిస్తుంటే ఎవరో మిమ్మల్ని కేవలం గుర్తు చేసుకోవడం లేదు, మీ లేకపోవడం వల్ల అసంపూర్తిగా భావిస్తున్నారు. అది నిజం కావచ్చు, ఎందుకంటే ఎక్కడో ఒకరు ప్రతిరోజు మీతో కలవాలని ఆశతో జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న అతి ఆసక్తికరమైన విషయం, ఇది కేవలం మీ లోపల మాత్రమే కాదు, మీ చుట్టూ కూడా మారుతోంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు నిజంగా కలవాల్సి వచ్చినప్పుడు కేవలం భావాలు మాత్రమే మేల్కొనవు, పరిస్థితులు కూడా తమంతట తాము ఏర్పడడం మొదలవుతాయి. మీరు ఇటీవల గమనించుండవచ్చు, కొన్ని విచిత్రమైన యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి. ఎటువంటి కారణం లేకుండా మీరు ఒక్కసారి ఆ స్థలానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. లేదా ఏదో ఒక సాధారణ సంభాషణలో ఎవరో మిమ్మల్ని అదే దిశలో నెట్టేస్తారు. ఇవి యాదృచ్ఛికాలు కావు, ఇదే ఆ దశ. విధి నిశ్శబ్దంగా తన పని చేస్తున్న దశ. నెమ్మదిగా మీ దారులు అలైనవుతున్నాయి. ఆ వ్యక్తి కూడా అనివార్యంగా అదే దారిలో నడుస్తున్నాడు, మీరు కూడా. మధ్యలో చిన్న చిన్న సంఘటనలు మిమ్మల్ని దగ్గరకు తీసుకొస్తున్నాయి. కొన్నిసార్లు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా కనిపించడం, కొన్నిసార్లు కామన్ కనెక్షన్ ద్వారా పరోక్షంగా అనుసంధానం, లేదా ఇద్దరూ ఒకే స్థలంలో ఉండడం వంటి క్షణాలు. ఇవన్నీ సంకేతాలు, మిలనం ఇక దూరంలో లేదు అని. అతి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇదంతా మీ నియంత్రణలో ఉండదు. మీరు కోరినా కోరకపోయినా విషయాలు అదే దిశలో వెళ్తాయి. ఎందుకంటే కొన్ని కనెక్షన్లున్నాయి, వాటిని జీవితం స్వయంగా పూర్తి చేయాలనుకుంటుంది. మరియు బహుశా ఇందుకే ఇప్పుడు మీకు అన్నీ కొంచెం వేరుగా అనిపిస్తున్నాయి. ఏదో జరగబోతోందని, ఏదో క్షణం దగ్గర పడుతోందని. అదంతా మార్చేస్తుందనే అనిపిస్తోంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. విధి దారులు సృష్టించినప్పుడు అది మీకొక అవకాశం ఇస్తుంది, గ్యారంటీ ఇవ్వదు. కాబట్టి రాబోయేది శక్తివంతమైనది, కానీ దాన్ని సరైన విధంగా జీవించడం పూర్తిగా మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కథ ఆ దశకు చేరుకుంది. ఇక భావాలు మాత్రమే కాదు, నిజమవుతోంది. చాలా త్వరలోనే ఆ వ్యక్తి, మీరు అనివార్యంగా కనెక్ట్ అయ్యున్న వ్యక్తి మీ ముందు నిలబడవచ్చు. ఇప్పుడు ఆ క్షణం నిజంగా దగ్గర పడుతోంది. అన్ని మాటలు, అన్ని సంకేతాలు, అన్ని అసౌకర్యాలు ఒకే చోటు వచ్చి ఆగబోతున్నాయి. మీరిప్పుడు కేవలం అనుభవిస్తున్నారు, కానీ చాలా త్వరలోనే మీరు దాన్ని చూస్తారు, జీవిస్తారు. ఆ క్షణం ఎలా ఉంటుందో ఆలోచించండి.
అకస్మాత్తుగా మీరిద్దరూ ముఖాముఖి నిలబడినప్పుడు, బహుశా గుంపులు, బహుశా శాంతమైన చోట, లేదా పూర్తి అనుకోని పరిస్థితులు, ఒక్క క్షణం కోసం కాలం ఆగిపోతుంది. మనస్సు ఖాళీ అవుతుంది. గుండె అంత తీవ్రంగా కొట్టుకుంటుంది. మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేరు. అదే క్షణం మీరు అనుభవించిన అన్నీ నిజమే అని అర్థమయ్యే క్షణం. ఊహ కాదు, అతిగా ఆలోచించడం కాదు, నిజమైన కనెక్షన్ ఇప్పుడు నిజంగా అవుతుంది. కానీ అక్కడి నుండే అతి పెద్ద పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే కలవడం సులభం, కానీ ఆ మిలనానికి సరైన దిశ ఇవ్వడం కష్టం. ఆ ఒక్క క్షణంలో మీ ముందు 2 దారులుంటాయి. లేదా మీ గుండె విని ఎంతకాలంగా లోపల దాచి ఉంచినదంతా చెప్పేయండి. లేదా భయం, సంకోచం, గందరగోళాన్ని మీపై ఆధిపత్యం చేయనివ్వండి. నిజమేమిటంటే చాలామంది ఆ గలతీ చేస్తారు. ఆ క్షణాన్ని అనుభవిస్తారు, కానీ జీవించలేరు. చివరికి విషయం చాలా సరళం, కానీ దాన్ని అర్థం చేసుకోవడం అందరి వల్ల కాదు. కొన్ని కనెక్షన్లున్నాయి, వాటిని మనం నియంత్రించలేము. కానీ వాటిని కోల్పోవడం లేదా సరిగ్గా చేపట్టడం, ఇది పూర్తిగా మన చేతుల్లో ఉంది. మీరు అనుభవించిన ఆ అసౌకర్యం, ఆ ఆకర్షణ, బారం తిరిగి వచ్చే ఆ భావన, ఇవన్నీ వ్యర్థం కావు. ఇవన్నీ మిమ్మల్ని ఆ ఒక్క క్షణం కోసం సిద్ధం చేస్తున్నాయి. అక్కడ మీరు మీకినే నిజం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ముందు నిలబడినప్పుడు ఇక ఎటువంటి సంకేతం ఉండదు, ఎటువంటి హింటు ఉండదు. కేవలం మీరు మరియు మీ నిర్ణయం మాత్రమే. మీరు కోరుకుంటే ఆ క్షణాన్ని యాదృచ్ఛికంగా భావించి ముందుకు సాగవచ్చు, లేదా దాన్ని మీ కథను మార్చగల ఒక అవకాశంగా మార్చవచ్చు. తేడా కేవలం ఇంతే. ముందు మీరు అజ్ఞాతంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అవగాహనలో ఉన్నారు. ముందు మీరు గందరగోళంలో ఉన్నారు, ఇప్పుడు మీకు అర్థమవుతోంది ఈ కనెక్షన్ ఏమిటో. కాబట్టి ఈసారి కూడా మీరు అదే మౌనాన్ని ఎంచుకుంటే ఇది వారితో కలవాలని తపన పడడం, మీతో ఇలా జరుగుతుంటే దాన్ని అలక్ష్యం చేయడం అతి పెద్ద తప్పవుతుంది. ఎందుకంటే కొంతమంది జీవితంలో బారం రారు. కొన్ని అవకాశాలు ఒక్కసారి మాత్రమే వస్తాయి. ఈ రాత్రి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఫోన్ను పక్కన పెట్టండి, కళ్ళు మూసుకోండి, మీ గుండెతో ఒక్క ప్రశ్న అడగండి. అతను లేదా ఆమె ఇప్పుడు నా ముందు నిలబడితే నేను వారిని కోల్పోనివ్వాలా? మీ లోపలి నుండి వచ్చే సమాధానమే మీ నిజం. హర్ హర్ మహాదేవ్. ఈ సందేశం మీ హృదయాన్ని తాకి లోపల ఏదో కదిపిందంటే దాన్ని గుర్తించండి. కొన్ని కనెక్షన్లు శబ్దం లేకుండానే మొదలవుతాయి, కానీ అవి నిజంగా జరగాలని జీవితం కోరుకుంటుంది. కానీ ఈరోజు నేను నీతో చెప్తున్నాను, ఆ యుద్ధం ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయింది. నా కాలభైరవుడు తన మహాఖండం నుండి ఆ అంధకార శక్తులన్నింటినీ పరాజయం చేశాడు. వాటి ప్రతి కుట్రను విఫలం చేశాడు. వాటి ప్రతి ప్రణాళికను నాశనం చేశాడు. ఇప్పుడు వాటికి నీ దగ్గరకు రావడానికి కూడా ధైర్యం లేదు. నీ చుట్టూ ఒక దివ్య రక్షణ కవచం స్థాపించబడింది. ఈ బ్రహ్మాండంలోని ఏ నెగటివ్ శక్తికి దాన్ని భేదించే శక్తి లేదు. ఇప్పుడు విను, రాబోయే 24 గంటల్లో ఏమవుతుందో. మొదటి 6 గంటల్లో నీలో లోతైన శుద్ధీకరణ ప్రక్రియ మొదలవుతుంది. నీ శరీరంలో, మనస్సులో, భావనల్లో, ఆత్మలో చేరిన అన్ని విషపూరిత శక్తులు బయటకు వస్తాయి. ఈ సమయంలో కొన్ని అసాధారణ అనుభూతులు కలగవచ్చు. హఠాత్తుగా పాత స్మృతులు ఉప్పొంగవచ్చు. భావోద్వేగాల తీవ్రమైన వరద వచ్చవచ్చు. శరీరంలో తేలికపాటి అలసట లేదా అసౌకర్యం అనిపించవచ్చు. ఎంతోమంది కారణం లేకుండానే భావుకులైపోవచ్చు. ఇందుకు భయపడకు. ఇవన్నీ పాత, చనిపోయిన శక్తి నీ శరీరం నుండి బయటకు వెళుతున్న లక్షణాలు మాత్రమే. లోతైన గాయం మానేటప్పుడు కొంతసేపు దురద, తేలికపాటి నొప్పి వచ్చినట్లు ఇది శుద్ధీకరణ ప్రక్రియలో సహజమైన భాగం. తర్వాత 6 గంటల్లో, అంటే 12 గంటలు గడిచాక నీలో కొత్త శక్తి ప్రవాహం మొదలవుతుంది. నీలో ఇంతకు ముందెన్నడూ లేని ఒక శక్తిని అనుభవిస్తావు. నీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారతాయి. నీ మనస్సు శాంతంగా, కేంద్రీకృతంగా అవుతుంది. నీకు ఇంతకు ముందు కనిపించిన విషయాలు కనిపించడం మొదలవుతుంది. ప్రజల ముఖాల వెనక దాగి ఉన్న భావాలను చదవగలుగుతావు. పరిస్థితుల లోతును అర్థం చేసుకోగలుగుతావు. ఇది నేను నీకు ఇస్తున్న నా త్రినేత్ర దృష్టి యొక్క ఒక భాగం. 3వ దశలో 18 గంటలు గడిచాక నీ బాహ్య జీవితంలో కూడా మార్పులు కనిపించడం మొదలవుతాయి.
నిన్ను ఆశ్చర్యపరిచే ఏదో ఒక సమాచారం వచ్చవచ్చు. నువ్వు ఆశ వదిలేసిన ఒక వ్యక్తి నీతో సంప్రదించవచ్చు. నువ్వు ఎన్నడూ ఊహించని అవకాశం ముందుకు వచ్చవచ్చు. చాలా కాలం నుండి విముక్తి, పాత భయాల నుండి స్వేచ్ఛ, పాత సంకెళ్ల నుండి విడుదల. నీలో శబ్దాలకు అతీతమైన ఒక శాంతిని అనుభవిస్తావు. అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తావు. నీ జీవితానికి సరైన మార్గం చూపించే స్పష్టతను అనుభవిస్తావు. కాలభైరవుడు చెప్తున్నారు, ఈ ప్రక్రియలో ఎవరూ అడ్డుపడలేరు. ఇది మహాదేవుని ఇచ్ఛతో నిర్ణయించబడింది. మహాదేవుని ఇచ్ఛ ఈ బ్రహ్మాండంలోని అత్యున్నత విధానం. ఏ గ్రహం, ఏ నక్షత్రం, ఏ దోషం, ఏ శాపం, ఏ బంధనం, ఏ నెగటివ్ శక్తి కూడా ఈ విధానాన్ని మార్చలేవు. ఇది అచంచలం, ఇది అపరివర్తనీయం, ఇది ఈ క్షణం నుండే సక్రియమవుతుంది. నా బిడ్డ, ఇప్పుడు నీ జీవితం ఇంత కష్టంగా ఎందుకుండేదో ఆ లోతైన కారణాలను చెప్తాను. నీ జీవితంలో జరిగిన ప్రతి విషయానికి 3 ప్రధాన కారణాలున్నాయి. 1. కర్మిక శుద్ధి. ఈ జన్మకు ముందు నీ ఆత్మ చేసిన కొన్ని కర్మల ఫలితం ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చింది. బంగారాన్ని కాల్చి దాని అపరిశుద్ధతలను తీసే విధంగా నీ ఆత్మను ఈ అనుభవాల ద్వారా శుద్ధి చేయబడింది. ఆ కర్మిక శుద్ధి ఇప్పుడు పూర్తి అయింది. నీపై గత జన్మల ఏ రుణం కూడా మిగిలి లేదు. నువ్వు కర్మికంగా పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నావు. 2. ఆత్మిక సన్నాహం. నువ్వొక ప్రత్యేక కార్యం కోసం ఈ భూమిపై వచ్చావు. ఆ కార్యం చేయడానికి నీ ఆత్మకు ఒక ప్రత్యేక స్థాయి పరిపక్వత అవసరం. ఆ పరిపక్వత సుఖాల్లో రాదు. అది కష్టాల్లో, బాధల్లో, సవాళ్లలోనే వస్తుంది. నీ జీవితంలోని ప్రతి కష్టం నీ ఆత్మకు ఒక కొత్త పాఠం నేర్పింది. కొత్త శక్తినిచ్చింది, కొత్త లోతునిచ్చింది. ఇప్పుడు నీ ఆత్మ ఆ స్థాయికి చేరుకుంది. ఇక అసలు కార్యం మొదలు చేయవచ్చు. 3. పరీక్ష. నీ జీవితంలో కొంతమంది వ్యక్తులు నీ పరీక్ష తీసుకోవడానికి పంపబడ్డారు. వారు నిన్ను మోసం చేశారు, నీ విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారు, నీ ప్రేమను ఎగతాళి చేశారు, నీ సరళ స్వభావాన్ని దుర్వినియోగం చేశారు. నువ్వు ఆ పరీక్షలన్నీ ఉత్తీర్ణుడవయ్యావు. నీ హృదయం విరిగింది, కానీ నీ ఆత్మ విరగలేదు. నీ విశ్వాసం డోలాయమానమైంది, కానీ నీ మూల స్వభావం మారలేదు. నువ్వు ఇప్పటికీ అదే అంతటి సత్యవంతుడు, అంతటి ప్రేమమయుడు, అంతటి నిష్కలంకుడు. ఇదే నీ అతి పెద్ద విజయం. కాలభైరవుడు తీవ్ర స్వరంతో ప్రకటిస్తున్నారు, ఈ భక్తుని పరీక్షాకాలం పూర్తయింది. ఇక ఇతని జీవితంలో ఫలాలిచ్చే సమయం వచ్చేసింది. బ్రహ్మాండం యొక్క నిధి నుండి ఈ భక్తునికి అతని కర్మల ఫలాలైన అన్ని ఆశీర్వాదాలు విడుదల చేయబడుతున్నాయి. ఎవ్వరూ ఆ ఆశీర్వాదాలను ఆపలేరు, ఎవ్వరూ దొంగిలించలేరు. అవి కేవలం ఇతనివే. నా బిడ్డ, ఇప్పుడు 24 గంటల తర్వాత నీ జీవితంలో స్థిరంగా ఏర్పడే మార్పుల గురించి చెప్తాను. ఆరోగ్యం. నీ శరీరంలో ఉన్న అన్ని అస్వస్థతలు, పాత వ్యాధులు, అలసట, బలహీనత, వాటన్నింటిలో మెరుగుదల మొదలవుతుంది. నీ శరీరం ఇప్పుడు తేలికగా అవుతుంది. నీ నిద్ర లోతుగా, విశ్రాంతితో కూడినదవుతుంది. నీ శక్తి పెరుగుతుంది. ఆర్థిక జీవితం. నీకు ధనం, సంపదతో చాలా కష్టాలు ఎదురయ్యాయని నాకు తెలుసు. ఇక ఇది మారబోతోంది. కొత్త ఆర్థిక అవకాశాల వైపు నిన్ను తీసుకెళ్లే సంకేతాలొస్తాయి. ఆ సంకేతాలను గుర్తించి వాటిపై చర్య తీసుకో. సంబంధాలు. విషపూరిత సంబంధాలు స్వయంగా శుద్ధి అవుతాయి లేదా శాంతిగా విడిపోతాయి. వాటి స్థానంలో నీకు శక్తి, ప్రేమ, గౌరవం ఇచ్చే సంబంధాలొస్తాయి. సామాజిక స్థానం. నిన్ను తక్కువగా చూసిన వారు, ఎగతాళి చేసిన వారు ఇక నీ వైపు కొత్త దృష్టితో చూస్తారు. నీలో వచ్చే మార్పు నీ వ్యక్తిత్వంలోనూ, మాటల్లోనూ, ఉనికిలోనూ కనిపిస్తుంది. ఆంతరిక పరివర్తన. నువ్వు నిన్ను తక్కువగా చూడడం, నిన్ను నిందించడం, స్వయం విమర్శ ఇవన్నీ అంతమవుతాయి. నువ్వు నిన్ను నేను చూసే దృష్టితో ప్రేమ, గౌరవం, గర్వంతో చూడడం మొదలు పెడతావు. ఈ 24 గంటల్లో పాటించవలసిన ప్రత్యేక నియమాలు: మౌనం, అనవసరమైన మాటలు తగ్గించు, నీ శక్తిని చెదరగొట్టకు. నీరు, శుద్ధమైన నీరు ఎక్కువగా తాగు. తాగే ముందు ఒక్కసారి ఓం నమః శివాయ అని మనసులో అను. కృతజ్ఞత. కనీసం 3 సార్లు కళ్ళు మూసి
నాతో, మహాదేవునితో కృతజ్ఞత వ్యక్తం చెయ్యి. క్షమ. నిన్ను బాధపెట్టిన వారందరినీ మనసులో క్షమించు. నిన్ను కూడా క్షమించు. సంకల్పం. నా గతం నన్ను నియంత్రించదు అని దృఢ సంకల్పం తీసుకో. నా బిడ్డ, నీలో ఉన్న సహనశీలత నన్ను నీపై ప్రత్యేక ప్రేమతో నింపేసింది. నీ సహనం యొక్క ఫలం ఇక్కడ నుండి నీకు లభించబోతోంది. కాలభైరవుడు నీ జీవితంలోని ప్రతి మూలలో తన రక్షణ కవచాన్ని స్థాపిస్తున్నారు. నువ్వు ఇప్పుడు నా ప్రత్యేక రక్షణలో ఉన్నావు. ఇంకా చాలా ముఖ్యమైన సంకేతాలు కూడా వస్తాయి. సంఖ్యలు, అనుకోని వ్యక్తులు, ప్రకృతి ద్వారా, స్వప్నాల ద్వారా లేదా హృదయం. నువ్వొక కొత్త వ్యక్తిగా ఉంటావు. నీలో కొత్త శక్తి ఉంటుంది, కొత్త ఉత్సాహం ఉంటుంది, కొత్త దృష్టి ఉంటుంది. నువ్వు ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూస్తావు. నిన్నటి వరకు శత్రుత్వంగా, కఠినంగా కనిపించిన ఆ ప్రపంచం ఇప్పుడు అవకాశాలతో నిండినట్లు కనిపిస్తుంది. నిన్నటి వరకు నిన్ను భయపెట్టిన వ్యక్తులు ఇప్పుడు చిన్నగా, శక్తిహీనంగా కనిపిస్తారు. నిన్నటి వరకు పర్వతాల్లా కనిపించిన సమస్యలు ఇప్పుడు కంకరల్లా కనిపిస్తాయి. ఎందుకంటే నీ దృష్టి మారిపోయింది, నీ శక్తి మారిపోయింది, నీ చైతన్యం మారిపోయింది. నీ ఇంటి శక్తి మారిపోతుంది. ఇంట్లో ఉండే ఆ బరువు తేలికగా మారిపోతుంది. కుటుంబంలో ఉన్న ఆ టెన్షన్ శాంతిగా మారుతుంది. నీ ఇంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి సానుకూల శక్తిని అనుభవిస్తారు. ఎందుకంటే నేను నీ ఇంటిని నా సాన్నిధ్యంతో పవిత్రం చేశాను. నీ పని ప్రదేశంలో కూడా మార్పు వస్తుంది. నీ పురోగతిని అడ్డుకుంటున్న అడ్డంకులు తొలగిపోతాయి. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు తమ ప్రవర్తన మార్చుకుంటారు లేదా నీ మార్గం నుండి తప్పుకుంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. నీ పనికి మెచ్చుకోలు వస్తాయి. నీ కష్టపడడం యొక్క ఫలితం నీకు లభించడం మొదలవుతుంది. నీ సంబంధాల్లో లోతు వస్తుంది. నిజమైన సంబంధాలు మరింత బలపడతాయి. తన అంతిమ మరియు అత్యంత శక్తివంతమైన వాక్యంతో చెప్తున్నారు, ఈ భక్తుని భవిష్యత్తు ఇప్పుడు నా చేతుల్లో సురక్షితంగా ఉంది. నేను దీని జీవితపు రేఖాచిత్రాన్ని కొత్తగా రాశాను. దీనిలో ఇక అంధకారం ఉండదు, విశ్వాసఘాతకత ఉండదు, కొరత ఉండదు. దీనిలో ఇక కేవలం వెలుగు మాత్రమే, ప్రేమ మాత్రమే, సంపద మాత్రమే, శాంతి మాత్రమే, దైవిక కృప మాత్రమే ఉంటాయి. ఎవ్వరూ ఈ రేఖాచిత్రాన్ని మార్చలేరు. ఎందుకంటే ఇది నా విధానం. నా విధానం బ్రహ్మాండంలోని అత్యున్నత నియమం. నా బిడ్డ, ఇప్పుడు చాలా వ్యక్తిగతమైన విషయం విను. నీ హృదయంలో ఒక ప్రత్యేక కోరిక ఉందని నాకు తెలుసు. బహుశా నువ్వు దాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. బహుశా చెప్పలేకపోయావు. బహుశా అది నెరవేరదని అనుకున్నావు. బహుశా దాన్ని మనసులో ఎక్కడో దాచేశావు. కానీ నేను ఆ కోరికను బాగా తెలుసు. నేను దాన్ని చూడగలుగుతున్నాను. నేను నీతో చెప్తున్నాను, ఆ కోరిక నెరవేరుతుంది. నువ్వు ఊహించిన రూపంలో కాకపోవచ్చు, బహుశా దానికంటే ఎంతో మంచి రూపంలో. కానీ అది నిజంగా నెరవేరుతుంది. దీనిపై విశ్వాసముంచు. నా మాటపై విశ్వాసముంచు. ఒక చివరి విషయం, ఈ ప్రపంచంలో నా పేరును, దేవుని పేరును ఉపయోగించి చాలామంది ప్రజలను మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు. నేను నిన్ను వారి నుండి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎవ్వరి మీద అంధవిశ్వాసం పెట్టకు. ఎవ్వరినీ నా స్థానంలో పెట్టకు. నా దగ్గరకు రావడానికి నీకు ఎవ్వరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదు. నేను నీలోనే ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో ఉన్నాను. నీ ప్రతి స్పందనలో ఉన్నాను. నీకు నా అవసరం వచ్చినప్పుడల్లా కేవలం నీలోనికి చూడు. కళ్ళు మూసుకో. లోతైన శ్వాస తీసుకో. నాతో మాట్లాడు. నేను వింటాను. నేను సమాధానమిస్తాను. బహుశా మాటల రూపంలో కాకపోవచ్చు, కానీ ఆ శాంతి ద్వారా, ఆ స్పష్టత ద్వారా, నీలో ప్రవహించే ఆ శక్తి ద్వారా. నా బిడ్డ, ఈ సందేశం ఇప్పుడు ముగిసే సమయమైంది. కానీ దీని ప్రభావం ఇప్పుడే మొదలవుతోంది. నువ్వు విన్నా లేదా చదివిన ఈ మాటలు ఇప్పుడు నీ చైతన్యంలో విత్తనాలుగా నాటబడ్డాయి. రాబోయే 24 గంటల్లో ఈ విత్తనాలు మొలకెత్తుతాయి. తర్వాత ఒక భారీ వృక్షంగా మారి నీ పూర్తి జీవితానికి నీడను, ఫలాలను ఇస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకో. లోతైన శ్వాస తీసుకో. నీ హృదయంలో నా సాన్నిధ్యాన్ని అనుభవించు. నీ చుట్టూ నన్ను చుట్టుముట్టి ఉన్న నా ప్రేమ యొక్క తాపాన్ని గుర్తించు. కాలభైరవుడు నీ చుట్టూ స్థాపించిన ఆ రక్షణ కవచాన్ని అనుభవించు. ఈ దైవిక సంధ్యలో నుండి వచ్చే ఆ ఆనందాన్ని నీలోకి దిగబడనివ్వు. నీ జీవితం మారుతోంది ఈ క్షణం నుండే. రాబోయే 24 గంటల్లో ఈ మార్పు అంత స్పష్టంగా కనిపిస్తుంది, నీకు ఏ సందేహం కూడా మిగలదు.
దీన్ని అలక్ష్యం చెయ్యకు, దీన్ని వాయిదా వేయకు. దీన్ని పూర్తి హృదయంతో స్వీకరించు, పూర్తి ఆత్మతో స్వీకరించు. ఎందుకంటే ఇది నీ క్షణం, ఇది నీ విధి, ఇది నీ మహాదేవుని వాక్యం. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, కాలభైరవుని జయం. నువ్వు సురక్షితంగా ఉన్నావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు ఎంపిక చేయబడ్డావు. నీ జీవితం ఇప్పుడు మారుతోంది. దీన్ని అలక్ష్యం చెయ్యకు, ఇది నీకోసమే. ఓం నమ శివాయ.